మీ పిల్లోడికి చెప్పించండి. శంషేర్గా జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నాయి అని సొల్లుకౌరి మీ కార్యకర్తల ముందు చెప్తున్నారు కదా. నారా దేవాంశ్ గారిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన టీచర్ల దగ్గర స్కూల్లో చేర్పించండి, చదువు చేర్పించండి. ఛాలెంజ్ చేస్తున్నావు, నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఛాలెంజ్ చేస్తున్నా, రావట్లేదు, పారిపోతున్నారని మీరు పారిపోతున్నారు. ఇప్పుడు ఎన్నిసార్లు ఛాలెంజ్ చేశాం? సొర్లు కౌలు చెప్పుకుంటా తిరుగుతున్నారు మీరు, గాలి తిరుగుళ్ళు. ఏం తిరుగుతున్నారు? విద్యాశాఖను ఏం పట్టించుకుంటున్నారు? పిల్లల భోజనాలు పట్టించుకుంటున్నారా? స్కూళ్ళల్లో ఎన్ని హాస్టల్స్లో ఎన్ని బాధలు పడుతున్నారు పట్టించుకుంటున్నారా? స్కూల్ బ్యాగులు ఇస్తారు, చిరిగిపోతాయి. టైంకి పుస్తకాలు రావు, టైంకి పిల్లలకి బ్యాగులు రావు, టైంకి యూనిఫామ్ రాదు. మంగళగిరిలో ఒక స్కూల్ కడితే సరిపోయిందా? పునాదిపాడులో ఎవరో డబ్బులు ఇస్తే, దాతలు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తే వాళ్ళు స్కూల్ కడితే అయిపోయిందా? విద్యాశాఖను మార్చి చూపించినట్ట. విద్యాశాఖను పతనం చేసి ఇక టీచర్ల వ్యవస్థను పతనం చేస్తూ ఇందులో దొంగతనం ఎంత కళ్ళ కట్టినట్టు కనపడుతుందంటే, డిఎస్సి పూర్తవ్వగానే జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 రెండు రద్దు చేసి మళ్ళీ కొత్త జీవో తీసుకొస్తారు. జీవో 56, జీవో 56 ఏనండి, జీవో 56 15 మే. చూడండి, ఏప్రిల్ 19వ తారీఖేమో 3%తో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్కర్లా, టెట్ అక్కర్లా, డిఎస్సి అక్కర్లా, ఏ పరీక్ష రాయిపోయినా పర్లేదు, సబ్జెక్ట్ టీచర్లు, హై స్కూల్ టీచర్లను కూడా ఇచ్చేస్తాడు.